ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీలో చాలామంది నన్ను శారీ డ్రేప్ కట్టుకోవడానికి అడుగుతున్నారు. ఎలా కట్టుకుంటారు అక్క చాలా పర్ఫెక్ట్గా అని చెప్పి. సో శారీ డ్రేప్ చేయమని అడిగారు, అందుకే చేస్తున్నా. ఈ శారీ వచ్చేసి బిగినర్స్ కోసం చెప్తున్నాను. అందుకే ఫస్ట్ నుంచి కూడా శారీని ఎలా కట్టుకోవాలి అనేది మొత్తం ఉంటుంది. అందుకే ఇంత లెంత్ ఉంది వీడియో. అండ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ సైడ్లో మనకి పక్కన నడుము దగ్గర కానీ ఎక్కడ ఇంచు కూడా కనబడకుండా కట్టుకోవాలి. ప్లస్ ఫ్రిల్స్ కూడా నీట్గా రావాలి. అండ్ సైడ్ హిప్ దగ్గర కూడా చిన్న చిన్న కుచ్చులు రావాలి. ఇది ప్యాటర్న్. అయితే ఎలా కట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వెల్కమ్ టు జేసం పిల్ల. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం శారీ కట్టుకోవాలంటే 4 పిన్నులు దగ్గర పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ముందే పిన్స్ పెట్టుకొని పిన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే చీర కట్టుకునేటప్పుడు పిన్స్ ఎత్తుక్కోవద్దు, అదొక పెద్ద టైం వేస్ట్ పని అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫస్టే మీరు చీర కట్టుకోక ముందే పవిటికి ఉంటుంది కదా, పవిటి దగ్గర కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చు షోల్డర్ దగ్గరకి ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తం ఫ్రిల్స్ మీకు ఎన్ని కావాలి అనుకుంటున్నారో అన్ని కుచ్చులు పెట్టుకొని ఒక పిన్ సెక్యూర్ చేసి అక్కడ పెట్టేసుకోండి. మిగతా శారీని మీరు ఎప్పుడైతే కట్టుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు కట్టేసుకోవచ్చు. అంటే స్నానం చేసి వచ్చాక కట్టుకోవాలి అనుకుంటారు అట్లాగా. ముందే పవిటిక దగ్గర కుచ్చులు పెట్టుకున్నారంటే ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మీరు శారీ బిగినర్స్ కోసం చెప్తున్నా, అందుకే చాలా క్లియర్గా ఉంటుంది వీడియో. ఇది ఒక పెద్ద అంచు చీర అనుకోండి, నార్మల్ శారీస్ కాదు, అంచు చీరలకి మాత్రమే ఈ వీడియో. పైన బార్డర్ ఉంటుంది కదా, పైన వైపు చిన్న బార్డర్ ఇస్తారు కదా, సో ఆ బార్డర్ దగ్గర పవిట దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. పవిట దగ్గరికి వెళ్ళాక పై వైపునే మనకి కుచ్చులు రావాలి. ఏదైతే మెయిన్ సైడ్ ఉందో రైట్ సైడ్ దానికే కుచ్చులు అనేది ఒకదాని మీద ఒకటి రావాలి. పవిటలో చిన్న బార్డర్ ఉంది కదా, దాని మీద ఒకదాని తర్వాత ఒకటి ఆ చిన్న బార్డర్ మీద కుచ్చులు రావాలన్నమాట. సో నేను ఫస్ట్ మీకు కుచ్చులు ఎటు నుంచి వీలైతే అటు పెట్టుకోండి. ఎటు నుంచి అంటే మీ హ్యాండ్స్, మీ చేతులు ఎటు తిరుగుతాయి అనే దాన్ని బట్టి. నాకైతే ఎడం చేత్తో పట్టుకుంటాను, కుడి చేతితోటి ఎంత తిప్పుతూ ఉంటాను అనమాట. సో నేను కుడి చేయి బాగా అలవాటు అనమాట, కొంతమందికి ఎడం చేయి కూడా అలవాటు ఉండిద్ది కదా. సో అంది. అండ్ మీరు ఎంత కుచ్చు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది చూసుకోండి. మ్యాక్సిమం నార్మల్గా టీనేజ్ అమ్మాయిలకి 7 కుచ్చులు బాగా సరిపోతాయి. 7 గుర్తుపెట్టుకోండి, 7 రావాలి. అండ్ ఫస్ట్ కుచ్చు వచ్చేసి మీరు ఎంతదైతే పెట్టుకోవాలి అంటే ఒక బెత్త అంటే తెలుసు కదా, 4 ఫింగర్స్ ఉండేది, అంత పట్టుకోండి. అంత పట్టుకొని దాన్ని ఒక చేతిలో పట్టేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రిల్ బెత్త ఉండాలి. రెండో ఫ్రిల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది ఫస్ట్ దానికంటే కొంచెం తక్కువ ఉండాలి. కొంచెం తక్కువ తీసుకోండి. అండ్ మీకు నాకు తెలుసు ఫస్ట్లోనే ఇట్లాగా ఎక్స్ట్రా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని లోపల వైపు ఉన్న కుచ్చులన్నిటికీ కూడా ఈక్వల్గా పట్టుకుంటూ రండి. సరే, ఆ ఫస్ట్లో మనకి కరెక్ట్గా రాకపోయినా పర్వాలేదు, నార్మల్గా ఒక 7 కుచ్చులు అయితే పెట్టేసుకోండి. 7 కాకపోయినా 6 అయినా పెట్టుకోండి. ఇంకా అంతకంటే తగ్గొద్దు. ఎందుకు అంటే టీనేజ్ అమ్మాయిలకి అంతకంటే పెద్ద కుచ్చులు బాగోవన్నమాట. నార్మల్గా మిడిల్ ఏజ్ వాళ్ళకి 5 బాగుంటాయి. కొంచెం మా అమ్మ ఏజ్ వాళ్ళకైతే 4, మా అమ్మ బక్కదులే, మామూలుగా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 4 బాగుంటాయి. ఎంత లావు ఉన్నా సరే మీకు ఖచ్చితంగా 5 లేదంటే 6. నార్మల్గా ఎం సైజు కంటే చిన్నగా ఉండే వాళ్ళకి 6 బాగుంటుంది. కొంచెం ఎం సైజు కంటే ఎల్ అట్లా ఉండే వాళ్ళకి 5 బాగుంటాయి. అంతకంటే తగ్గొద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కుచ్చులు పట్టుకున్న తర్వాత దాన్ని మీరు పవిట దాకా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను చూడండి. మామూలుగా ఫస్ట్లో ఎన్ని కుచ్చులైనా పెట్టేసుకోండి. కిందకి మీరు ఎక్కడికైతే పవిట నాకు ఇంత పొడవు కావాలి అనుకుంటారో అక్కడికి వచ్చి అంత పొడవు తీసుకొని అక్కడ ఇలా షోల్డర్ మీద వేసుకోండి. ఫస్ట్లోది వేసుకున్న తర్వాత మీరు ఎంత ఫస్ట్ నేను చెప్పాను కదా బెత్త తీసుకోమని, ఇలా మనం 4 ఫింగర్స్ అరిచేయికి గీతలు ఉంటాయి కదా ఫస్ట్లో స్టార్టింగ్, అక్కడి వరకు ఇట్లా పట్టేసుకోండి. అలా పట్టుకోండి. ఇది 7 కుచ్చుల వరకు చెప్తున్నా. 5 కుచ్చుల వరకు అయితే మీరు ఇంకా ఇది ఉంది కదా బొట్టిన వేలు దగ్గర గ్యాపు, అంత దూరం తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఏదైనా సరే మీకు ఎంత కుచ్చు కావాలి అనేది పైన పెద్ద అంచుది వచ్చింది కదా, అక్కడ పట్టేసుకొని లోపలికి దాన్ని అదే విత్తులో ఫింగర్స్ పెట్టుకుంటూ ఇలా తీసుకున్నారు అంటే లోపల ఉన్న కుచ్చులు మనకి పైకి కనబడకుండా ఉంటాయి.
పవిట పెట్టుకోవడం ఎవరైనా పెట్టుకుంటారు, కానీ లోపల ఉన్న కుచ్చు ఏదైతే ఉందో చూడండి, ఇలా బయటికి కనిపిస్తుంది కదా, ఇలా కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే పైన ఉన్న కుచ్చు ఏదైతే లాస్ట్లో ఉందో ఒకటి ఫస్ట్లోది, దాన్ని లోపలిది కనబడకుండా కొంచెం బయటకు వేసుకోండి. ఏది ఇలా ఫింగర్స్ లోపలికి పెట్టుకుంటూ తీసుకున్నా కూడా కనిపిస్తే అప్పుడు అలా పెట్టుకోవాలి. మామూలుగా చేత్తో తీసేసి లోపలి కుచ్చులన్నీ బయటికి కనిపిస్తుంటే ఓన్లీ పైది ఒక్కటే పెద్దది పెట్టుకున్నారనుకోండి బాగోదు. నీట్గా లోపల ఉన్న కుచ్చులన్నీ ఈక్వల్గా ఉండాలి. పైన ఏదైతే కుచ్చుందో దాన్ని లోపల ఉన్న కుచ్చుల కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి అంతే. అండ్ కింద పొడవు వచ్చేసరికి మనకి యాంకిల్ లెంత్ ప్యాంట్ వేసుకుంటే ఎంత వరకు ఉండిద్ది, దానికంటే ఒక బెత్త పైకి ఉండాలి పవిట చాలు. మరీ కింద దాకా అవసరం లే, యాంకిల్ దాకా అవసరం లేదు. యాంకిల్ లెంత్ ప్యాంట్ వేసుకుంటే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కంటే కొంచెం ఒక బెత్త పైకి పెట్టుకోండి. ఆ పొడవు పవిట పొడవు బాగుండిద్ది, అంతకంటే చిన్నది పెట్టుకోవద్దు. నాకేంటంటే యూజువల్గా నేను చిన్నది పెట్టుకుంటా నార్మల్గా వీడియోస్లో, బట్ యాక్చువల్ లెంత్ అయితే అది. లోపల లంగా కట్టుకునేటప్పుడు కరెక్ట్గా బొడ్డు మీద కట్టుకోండి, పైకొద్దు మరీ కిందకొద్దు, బొడ్డు మీద కట్టుకోండి. చీర కుచ్చులు పెట్టిన తర్వాత కొంచెం కిందకి దిగేది సరిపోతుంది. అండ్ మనం దారం కట్టుకునే దగ్గర కొంచెం టైట్గా కట్టుకోండి, మరీ పొట్ట బేగసపోయేలా కాకుండా కొంచెం టైట్గా కట్టుకోండి. మీకు టైట్ అయింది అనిపించేదాకా కట్టేసుకోండి. ఎంత టైట్గా ఉంటే అంత కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ చీర. ఆ హోల్ ఏదైతే ఉందో అది మనకి రైట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండకూడదు, రైట్ సైడ్ మాత్రమే ఉండాలి. ఎందుకు అంటే కొన్ని ట్రాన్స్పరెంట్ శారీస్ ఉంటాయి, ఇది అంటే బాగానే డార్క్గా ఉంది సరిపోయింది. ట్రాన్స్పరెంట్ శారీస్ అనుకోండి ఆ హోల్ కనబడిద్ది, కాబట్టి రైట్ సైడ్లో కట్టుకోవడానికి మీరు అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కట్జంగ్ అంటారు, లోపల వైపు ఉండిద్ది. అంటే పవిట కాకుండా ఇటువైపు ఉండే ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని కట్జంగ్ అంటారు మామూలుగా అయితే మా వైపు. మరి మీ వైపు ఏమంటారో నాకు తెలియదు. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఎడ్జ్ ఉండాలి, మిగతా శారీ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకునే విషయం. అండ్ కట్టుకునే లోపలికి మడత పెట్టుకునేటప్పుడు కింద ఫ్లోర్ టచ్ అయితే చాలు, పైకి పెట్టుకోకూడదు శారీని ఎప్పుడు కూడా. కింద ఫ్లోర్ జస్ట్ టచ్ అయ్యేలాగా పెట్టుకొని పైన ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ చీర అంతటినీ కూడా, ఎక్స్ట్రా ఉన్న చీర అంతటినీ కూడా మనకి రైట్ సైడ్ స్టార్టింగ్ చెస్ట్ కింద కరెక్ట్గా మనకి రైట్ సైడ్ చెస్ట్ ఉంటుంది కదా, దానికి కింద అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చీరని లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రౌండ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం రైట్ సైడ్కి తిరిగినప్పుడు ఏదైతే చీరని స్టార్ట్ చేసామో అక్కడి వరకు కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం లోపలికి పెట్టేసేయండి. కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్లో లోపలికి పెట్టరు, బట్ పెట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అండ్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న చీర ఉంది కదా, దీ చీర అంతా ఆల్రెడీ మనం ఒక రౌండ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక పిన్ పెట్టుకున్నాం కదా, మనకి ఎంత పొడవు కావాలో ఆ దాన్ని మొత్తం చీర ఉన్నదాన్ని అంతా కూడా తిప్పి ఇంకొక రౌండ్ తిప్పేసి షోల్డర్ మీద వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీద వేసుకోవాలి. అంటే కొంతమందికి రైట్ సైడ్ వేసుకుంటారు, బట్ శారీ ఏదైనా సరే లెఫ్ట్ సైడ్ మోస్ట్లీ యూజ్ చేసేది. లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మనం ఆల్రెడీ పవిట పొడవు ఎంత కావాలి అనేది చూసుకున్నాము, కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, సో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు పిన్ని. షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకోండి. అండ్ పిన్ పెట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర జాకెట్కి ఒక కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు దగ్గర పెట్టుకోండి, వెనక్కి పెట్టమా, ముందుకు కూడా పెట్టొద్దు. అండ్ పెట్టుకున్న తర్వాత ముందు వైపు ఉన్న కుచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ శారీకి పెట్టిన కుచ్చులు ఉన్నాయి కదా పవిట దగ్గర, వాటన్నిటిని కూడా నీట్గా లెఫ్ట్ సైడ్ హిప్ వరకు నీట్గా సర్దుకోండి. అది కూడా కుచ్చులు పక్కకు రావాలి. అండ్ మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఏంటంటే మరీ సంకలోకి లాక్కుండా జస్ట్ చెస్ట్ కవర్ అయ్యేలాగా మాత్రమే పట్టేసుకోండి. ఫ్రంట్ సైడ్ అంతా నీట్గా సర్దుకున్న తర్వాతే ఆ పైన చిన్న అంచు ఉంది కదా, ఆ చిన్న అంచును పట్టుకొని ఇలా వెనకాల నుంచి నీట్గా ముందు వైపుకు తీసుకోవాలి. మనకి సైడ్లో హిప్ దగ్గర నీట్గా ఇలా తీసుకోవాలన్నమాట. చూస్తే చాలా నీట్గా ఉండాలి, అలా అని పైకి పట్టుకొని కుచ్చులు పట్టుకోవద్దు. జస్ట్ ఇది ఇలా తీసేసుకొని చూడండి ఒకసారి, వీడియో కూడా గమనిస్తూ ఉంటే మీకు అర్థమైతే. నీట్గా తీసుకొని దీన్ని ఏం చేయాలి అంటే మనకి కుచ్చులు అనేవి కరెక్ట్గా మనం బొడ్డు ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్లోనే ఉంటాయి కుచ్చులు. కాబట్టి మీరు ఇది ఇలా తీసుకొని, ఇది కొంచెం పట్టు చీర టైపు కాబట్టి, అంచుల చీరలు కాబట్టి మనం తప్పదు పిన్స్ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే అనగవు కాబట్టి. దీని ఏం చేద్దామంటే
మనం చీర ఎక్కడికైతే స్టార్ట్ చేసామో స్టార్టింగ్లో ఉంది కదా చీర, ఆ చీరని లంగాని రెండింటిని బేస్ చేసుకుంటూ అక్కడ ఆ పైన బార్డర్ ఉంది కదా దాన్ని అలా లాగేసి ఒక పిన్ పెట్టుకోండి. చర్మానికి గుచ్చుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ కొంతమంది లోపల ఇన్నర్ ఉంటుంది కదా ప్యాంటీ, దానికి కూడా కలిపేసి పెట్టుకుంటూ ఉంటారు. తెలియకని కాదులే, బై మిస్టేక్ పడిపోద్ది, దాన్ని పెట్టుకోమాకండి. ఓన్లీ లంగాకి పైన ఉన్నదానికి రెండింటికి కలిపేసి పిన్ పెట్టుకోండి. నేను పిన్ పెట్టుకునేటప్పుడు కూడా రైట్ సైడ్ చెస్ట్ది చూసుకొని దానికి కిందకి పెట్టుకోండి కరెక్ట్గా. పిన్ పెట్టుకున్న తర్వాత వదిలేయండి. ఎదురు పక్క ఉన్నది కదా మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న చీర ఏదైతే ఉందో లోపల ఉన్న అంతా కూడా కుచ్చుల కోసం ఉంది కదా మిగతా ఎక్స్ట్రా చీర, ఆ చీరని లెఫ్ట్ సైడ్ మనం పవిట పెట్టుకున్నాం కదా, ఆ పవిట దగ్గర ఉండే చెస్ట్, లెఫ్ట్ సైడ్ చెస్ట్ ఉంది కదా, ఆ చెస్ట్ వరకు కూడా ఇట్లా చూసుకోండి. మెజర్మెంట్ చూసుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి చేయి పట్టుకొని మిగతా ఉన్న చీరని లోపలికి కుచ్చులా పెట్టుకోండి. అర్థమైందా? ఒకసారి కావాలంటే రివైండ్ చేస్తా. మళ్ళీ చూడండి, ఇక్కడ శారీని ఇటు పక్క నుంచి మనం తీసుకొని పవిట వైపు చెస్ట్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ వరకు కొలుచుకొని అక్కడ వరకు పట్టుకోండి. ఎక్కడికైతే పట్టుకున్నామో అక్కడి నుంచి చీరని లోపలికి అక్కడ పట్టుకోవాలి, కరెక్ట్గా పట్టుకోవాలి. అండ్ లోపలికి కుచ్చు పెట్టుకోవాలి. ఆ కుచ్చు అనేది కూడా మీరు ఎంతవరకు పెట్టుకోగలరు అంటే మీ హ్యాండ్ ఎంతవరకు తీసుకోగలదు కుచ్చుని అనేది చూసుకోండి. కుచ్చులు మేనేజ్ చేయడం అనేది నేనేం చెప్పలేను, అది మీరే హ్యాండ్ తోటి చేసుకోవాలి. అది మనకి అమ్మాయిలుగా ఇంకా మాత్రం తెలుసుకోవాల్సిందే. సో కుచ్చు అనేది ఎంత పెద్దది తీసుకుంటారో అనేది మీ ఇష్టం. అండ్ మనకి శారీకి కింద వైపున కుచ్చులు అనేది 6 రావాలి, 6 ఖచ్చితంగా రావాలి. 5 వచ్చినా పర్లేదులే, 5, 6 అంతకంటే తక్కువ వచ్చిందనుకో ఆ చీర ఇంకా బాగా కనిపించదు. సో 6 కుచ్చులు రావాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే 7, 8 కూడా వస్తుంటాయి. సో వచ్చిన కుచ్చుని ఏదైతే ఉందో అలాగే దాని ఎంత మనమైతే పట్టుకుంటున్నామో కుచ్చుల్ని అన్ని కుచ్చుల్ని ఈక్వల్గా పట్టేసుకోండి. అండ్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, కొంచెం మనం పిన్ పెట్టిన దగ్గర ఇక్కడ కొద్దిగా ఉండిద్ది, దాన్ని కూడా కలిపేసి పట్టుకోవద్దు. ఓకే, దాన్ని పట్టుకోవాకండి, కొంచెం దాన్ని హ్యాండిల్ చేయాలి కొద్దిగా మనం. సో ఇటువైపు ఏవైతే కుచ్చులు పట్టుకున్నామో 6 కుచ్చులు, వాటిని ఇప్పుడు లాస్ట్లో కూర్చుంది కదా అది పట్టుకోవద్దు, వదిలేయండి. కొంచెం లూజ్ ఉండాలి అక్కడ. అండ్ ఇప్పుడు ఏవైతే నేను కుచ్చులు పట్టుకున్నానో అవి నాకు 6 వచ్చాయి. ఆ 6 నాకైతే కరెక్ట్గా 6 వస్తాయి. అండ్ ఈ 6ని కొంచెం కింద ఒక మీ పొడవుకి చూసుకొని నీట్గా పట్టుకోండి. అండ్ ఇక్కడ పట్టుకునే దగ్గర కూడా ఎలా పట్టుకోవాలి అంటే కుచ్చులు ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ మనకి తెలియాలి అసలు ఎన్ని కుచ్చులు ఉన్నాయి అనేలాగా తెలిసేలాగా పట్టుకోవాలి. అంతే డిస్టెన్స్లో పట్టుకోవాలి. అండ్ ఇలా పట్టుకున్న దాన్ని కొంచెం చేత్తో అలా రఫ్ చేశారంటే, కొద్దిగా అణించుకున్నారంటే అణిగిద్ది. సో చూసారా, కుచ్చులు అన్నీ తెలుస్తున్నాయి కొంచెంగా. అలా ఉండేలాగా చూసుకొని వీటన్నిటిని మళ్ళీ ఊడిపోకుండా వీటి అన్నిటికీ కలిపేసి లోపల వైపు ఒక పిన్ పెట్టుకోండి. ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా లోపలికి మర్చేసుకొని పైన పెడతారు పిన్ను. బట్ అలా పెట్టుకోపోయినా పర్లేదు, పైన పిన్ పెట్టుకోపోయినా పర్లేదు. బట్ కుచ్చులు అన్నిటినీ జారిపోకుండా అన్ని కుచ్చులు పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టుకున్నారనుకోండి, కుచ్చులు జారవు. ఇప్పుడు ఆ కుచ్చులు పెట్టాం కదా, వాటిని పక్కన పెట్టండి. ఇక్కడ మనకి సైడ్లో మీకు సైడ్లో హిప్ దగ్గరకు కుచ్చులు కనిపిస్తున్నాయి కదా, వాటిని ఎలా మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం వేసుకున్నాం కదా చెస్ట్ దగ్గర పార్ట్ నీట్గా కుచ్చులన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ కుచ్చుల్ని బేస్ చేసుకొని ఫస్ట్ కుచ్చు ఏదైతే ఫస్ట్ పైన బార్డర్ ఉందో ఆ బార్డర్ దగ్గర నుంచి కుచ్చులు ఫస్ట్ 2 కుచ్చులు, బార్డర్ తర్వాత వచ్చే 2 కుచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రంట్ నుంచి బ్యాక్ మొత్తం చూసుకుంటూ ఆ కుచ్చుని బేస్ చేసుకుంటూ ఒక కుచ్చుని లాక్కోండి. ఫస్ట్ది, మిగతా అవసరంలా, ఫస్ట్ది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత మీకు చీరని ఎక్కడి వరకైతే తీసుకోవాలి అనుకుంటున్నారో అలాగా సైడ్లో కింద చీర ఏదైతే కింద ఉంటుందో దాన్ని అంతటినీ కూడా కుచ్చుల్లాగా పైకి తీసుకోవడమే. ఇలా నీట్గా చేత్తో పక్కకి మీరు చూసారుగా అలా తీసేసుకుంటూ ఉండండి. అండ్ ఇలా ఎన్ని కుచ్చులు తీసుకోవాలి అంటే ఒక 3 కుచ్చులు తీసుకోండి. నేను చూడండి 3నే పట్టుకున్నాను. అండ్ 4థది ఆటోమేటిక్గా వచ్చిద్ది.
4 కుచ్చులు బాగా కనిపిస్తాయి. ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎట్లుండిద్దంటే మరీ ఇల్లు పర్ఫెక్ట్గా ఇట్లా చేశారా అనిపించింది. సో 4 అంటే న్యాచురల్గా ఉంటాయి. 3 కుచ్చులు తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఒక పిన్ పెట్టాం కదా పైన బార్డర్కి, ఆ పిన్నే తీసి ఈ 3 కుచ్చులు కూడా కలిపి ఆ బార్డర్తో కలిపి పిన్ను పెట్టేసుకోండి. ఇది హిప్ దగ్గర మనకి కుచ్చులు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మిగతా మనం ముందు దోపుకోవాల్సిన ఏవైతే కుచ్చులు ఉన్నాయో వాటిని ఆల్రెడీ పిన్తో సెక్యూర్ చేసాం కదా, వాటిని పట్టుకోండి. ఇలా పట్టుకోగానే మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ను కూడా జస్ట్ ఒక కుచ్చులాగా ఇట్లా పట్టేసుకోండి. పట్టుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వచ్చిద్ది. మనం ఏమి దాన్ని ప్రెజర్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఒక కుచ్చులాగా ఎంతైతే గ్యాప్ ఉందో అంతది ఒకటి వచ్చేస్తుంది. ఏది 6 కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్లో ఆ వచ్చిన దాన్ని కొంచెం అది కూడా కలిపేసుకొని నీట్గా ఫ్రంట్లో ఉన్న కుచ్చుల్ని ఎవరి హెల్ప్ లేకుండా మనమే చేయాలి. అంటే పైన ఆల్రెడీ పిన్ పెట్టాం కాబట్టి పెట్టిన కుచ్చులు ఎటు పోవు. అండ్ అలా పెట్టుకున్న కుచ్చుల్ని నీట్గా కింద దాకా మనం సర్దుకుంటూ ఇట్లాగా చేత్తో ఇలా రఫ్ చేసుకున్నామంటే ఇవి అంచు చీరలు కాబట్టి నీట్గా సెట్ అయిపోతాయి. అనుగుతాయి, మీరు అనుకుంటారు కానీ అనుగుతాయి. అండ్ మీకు ఈ స్ట్రైట్నర్ ఏమన్నా హెల్ప్ తీసుకోవాలన్నా కూడా మీరే చేసేసుకోవచ్చు. అండ్ అలా మొత్తం అణుచుకున్న తర్వాత మనకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఉంది కదా, అది కుచ్చులాగా పడింది కదా, ఎక్కడికైతే పడిందో దాన్ని అలాగే కుచ్చులాగా తీసేసుకొని ఫస్టే ఇలా దోపేయండి. అన్ని కుచ్చులతో కలిపి దోపొద్దు, అది కూడా క్రాస్గా లోపలికి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తరువాత ఫ్రంట్లో మనం ఏమైతే కుచ్చులు పెట్టేసుకొని ఒక పిన్ పెట్టుకున్నామో సెక్యూర్గా, దాన్ని మనకి ఫ్రంట్లో కింద వైపున ఫ్లోర్ టచ్ అవ్వాలి. ఖచ్చితంగా కుచ్చులు ఫ్లోర్ టచ్ అవ్వాలి. టచ్ అయ్యేలాగా చూసుకొని ఎంత పొడవైతే లోపలికి పెట్టుకోవాలో మీరు గమనించుకొని లోపలికి పెట్టేసుకోండి. ఓకే, లోపలికి పెట్టేసుకుంటే మనకి సైడ్లో కొంచెం కూడా రాదు. అండ్ మొత్తం పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ వెనకాల కూడా అంతా లోపలికి పెట్టేసుకున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మొత్తం నీట్గా లోపలంతా సద్రం అంటే నీట్గా ఉండేలాగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకేం ఉండదు. అంతా కుచ్చులు లోపలికి పెట్టుకున్న తరువాత ఏం చేయాలి అంటే మనం ఫ్రంట్లో ఉన్న శారీని ఇప్పుడు దాకా కుచ్చులు పెట్టుకునే ఇదిలో ఏమవుతుందంటే పైన పవిట దగ్గర ఉన్న చీర అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా. సో దాన్ని నీట్గా పైన నుంచి కిందకి సర్దుకోవాలి, ఏవి కుచ్చులన్నీ నీట్గా ఉండేలాగా. సో ఇప్పుడు చూసారంటే బ్యాక్ సైడ్లో కూడా మనకి నీట్గా ఉంది, సైడ్ హిప్ దగ్గర నీట్గా ఉంది, ఫ్రంట్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ వెనకాల కూడా మనం ఫస్ట్లోనే దోపేసాం కదా, అందుకని చెప్పి మనకి కింద ఆ లోపల ఉన్నది కూడా జారి బయటికి రాదు, కరెక్ట్గా ఉండేది. ఇలాగ కట్టుకొని పోతే ఫంక్షన్ అప్పుడు మనకి చిరాకు లేకుండా ఉండిద్ది. అండ్ లాస్ట్లో కొంచెం మనం ఫ్రంట్లో పైన చెస్ట్ దగ్గర పెట్టుకున్న కుచ్చులన్నింటినీ కూడా నీట్గా సర్దుకుంటే సరిపోయిద్ది. అండ్ మీకు సైడ్ హిప్ దగ్గర కూడా మీకు బ్లౌజ్కి దానికి కలిపి కొంతమంది పిన్స్ పెడుతుంటారు ఫస్ట్లో. ఎంతైనా స్టార్టింగ్లో నడుము కనిపిస్తుంది అది ఇది అని చెప్పి అనుకుంటాం కదా, పిన్ పెట్టుకుంటారు. బట్ అవసరం లేదు, టైట్గా లాగేసి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అలవాటు చేసుకోండి. పిన్ పెట్టుకుంటే బాగోదమ్మా అసలు. పైన కుచ్చులు వచ్చేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి, పక్కకు జరగకూడదు అనుకుంటే ఫస్ట్లో 2 కుచ్చులు అంటే పైన చిన్న బార్డర్ ఉండిద్ది కదా, ఆ వాటికి ఇంకొక 2 కుచ్చులు కలిపేసి మెడ దగ్గర మనకి లోపల జాకెట్ ఉంటుంది కదా, ఆ జాకెట్ని పట్టుకొని షోల్డర్ దగ్గర ఉండే కుట్టు దగ్గర నుంచి ఒక 3 ఫింగర్స్ కిందకి పట్టుకోండి. మరీ కిందకి పెట్టొద్దు, చెస్ట్ కనపడేలాగా పెట్టొద్దు. జస్ట్ పెట్టాము అంటే పిన్ పెట్టారనేది తెలియకూడదు అంతే. అండ్ మనకి నీట్గా సరిపోతుంది. అండ్ బ్లౌజ్ ఆల్రెడీ మీరు కట్టుకొని ఉంటారు కాబట్టి నేను మార్చుకున్నానులే. ఎలా అయితే నేను మీకు చెప్పి కట్టుకున్నానో అలాగే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో కుచ్చులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సైడ్లో హిప్ దగ్గర స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ మధ్యలో కుచ్చుల దగ్గర కూడా నీట్గా ఉంటుంది. అండ్ మనం హిప్ దగ్గర ఏదైతే నడుము దగ్గర పిన్ను కూడా పెట్టక్కర్లేదు, కరెక్ట్గా ఉండిద్ది. అక్కడ కూడా నీట్గా ఉండిద్ది. అండ్ ముందు వైపు కుచ్చులు కూడా నేను చెప్పాను కదా, కుచ్చులు ఒకదాని తర్వాత ఒకటి కనబడేలా పెట్టుకోమని. సో అది మాత్రం బాగా మెయింటైన్ చేయండి. వెనకాల కూడా చూడండి, ఎక్కడ క్లమ్జీగా లేకుండా ఉండిద్ది అనమాట. నేను మీకు వీడియోస్లో కనబడేటప్పుడు ఇలాగే చీర కట్టుకుంటాను. సో
సరిపోతుందన్నమాట. మొత్తం ఎన్ని పిన్నులు పెట్టా 4. ఈ వీడియో బిగినర్స్ కోసం కాబట్టి ఇంత లెంత్ పెట్టేసి ఇంత నీట్గా చెప్పాను. నెక్స్ట్ వీడియోస్లో శారీ డ్రేప్స్ మోడల్స్ కూడా పెడతాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో చెప్తే నాకు మీరేమైనా ఎక్కువ చెప్పారు అని చెప్పినా సరే పర్లేదు, నేను అవన్నీ మోడిఫై చేసుకుంటా. ఓకే, బాయ్.